వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఇలాంటి విడ్డూరం నేను మొట్టమొదటిసారి చూడటం నా జీవితంలో. వాళ్ళ ఆవిడని ఎలా ఓదరుస్తున్నాడు చూడండి. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. సీదిరి అప్పలరాజు కూడా ఇంత తక్కువ తింటలేదండోయ్. వాళ్ళ భార్య చేయి పెట్టుకుని ఓదారుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. అసలు ఈ ఓవర్ యాక్షన్ దేనికి? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, ఊరుకో, నా మాట విను. సరే, మీకు మీరు ఓదార్చుకుంటున్నారు సరే, చనిపోయిన కుటుంబం వాళ్ళని ఎవరు ఓదార్స్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అబ్బో, వాళ్ళ కుటుంబానికి బాధ ఉండదా? నా బొర తినేస్తున్నాడు డాడీ, ఏడమ్మా డాడీ మేకలకి వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పలాసలో పేరున్న డాక్టర్ అంటే ఏం డాక్టర్? సీదిరి అప్పలరాజు డాక్టర్. నేను డాక్టర్ అండి, వృత్తిరీత్యా ఆమె డాక్టర్. పశువుల డాక్టర్, పశువుల డాక్టర్. పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. అటు చూడు. ఇది కాకుండా అక్కడ చనిపోయిన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి ముందు బాగా డబ్బులు ఇస్తాను, తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ చనిపోయిన అతని భార్యని ఇంటికి పనికి పంపించమని చెప్పిన అహంభావి. నేను 1,00,000 రూపాయలు 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా కోడలకు తోలమన్నాడు. ఏం పనులు నువ్వు చేసేది? ఆడో ఎదవా, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. పేరు ఎంత పేరో గొప్ప అందరికీ తెలుసు. నేను చదువుకున్నది పేషెంట్ల ప్రాణాలని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే అంత మాత్రాన్ని ఈజ్ ఇట్ ఏ పాస్పోర్ట్ ఫర్ మీ టు కిల్ సంబడి ఎల్స్? తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. అటు చూడు బే. ఒక 1000 మందిని బాగు చేస్తాను, 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరో ఇద్దరును నేను ఉద్దేశపూర్వకంగాను డెలిబరేట్ గాను నేను చంపేస్తాను అంటే ఈ 10,000 మంది వచ్చి ఈజ్ నాట్ ఏ క్రిమినల్, మా అందరికి బాగు చేశాడు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మీరు ఎలాగ ఆయన అరెస్ట్ చేస్తారంటే సాధ్యపడుతుందా? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? మీ కొడుకు కనీసం జైల్లో ఉన్నాడు, ఏమి అయిపోవాలా? హిట్ అండ్ రన్ కేసు, మర్డర్ కేసు కాదది. ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. హోమిసైడ్ సెక్షన్స్ అని మాట్లాడతారేంటి అందరూ? నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అది హిట్ అండ్ రన్ కేసు సెక్షన్ పడి ఇతని పైన, దానికి తీసుకొచ్చేసి మర్డర్ సెక్షన్ అంట. రుద్దేస్తారా? మొత్తం రుద్దేస్తారా అబద్ధాలను తీసుకొచ్చి అందరి ముందు? ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏంటండి ఈ మహానటన? ఓవర్గా లేదు. పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. మా అందరి కళ్ళు దొబ్బాయా లేకపోతే వీళ్ళ కళ్ళు పనిచేయట్లేదా? క్లియర్ గా గుద్దిన వీడియోస్ బయటకు వస్తే యాక్సిడెంట్ చేశారని భావించారంట. నువ్వు ఒక చెత్త నటుడురా. ఆ రోజున్న పోలీసులు ఈ సీదిరికి చెంచాల్లా పనిచేశారు కాబట్టి విఆర్ లో పెట్టారు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. 18 ఏళ్ళు వచ్చిన కొడుకు బైక్ మీద వెళ్ళి గుద్దేస్తే గొర్రెల కాపరి మనవడు చనిపోతే ఈ సీదిరి అప్పలరాజు కళ్ళు నెత్తికెక్కి, నిజంగా చెప్పాలంటే ఇలాగే అనాలి, ఆడికి అలాగే అవ్వలేరా. లిటరలీ అలా కొడుకుని తీసేసేసి వేరే అతన్ని పెట్టి డ్రామా నడిపిద్దామని చూస్తే అక్కడ కోఆపరేట్ చేసిన పోలీసుల్ని సీరియస్ గా విఆర్ లోకి పంపించి సస్పెండ్ చేసి దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అంతా లాగి ఈ సీదిరి కొడుకే అక్కడ బైక్ నడిపాడు, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొత్తం డ్రామా చేస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయి మావాడు స్ట్రెచ్చర్ మీద పడుకోవాలి, లేకపోతే కింద పెడితే కాలర్ ఇరిగిపోద్ది, పైకి చూస్తే తల ఇరిగిపోద్ది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నడిపితే ఐసీయూలో పెట్టి కథ మొత్తం రక్తిగా నడిపాడు ఈ సీదిరి. వాడు ఎక్స్ దొంగ,
ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. చూస్తానే ఉన్నాం. అసలు మనకి రాష్ట్రంలో ఏం దరిద్రం పట్టిందో గానీ చూస్తానే ఉన్నాం ఇలాంటి దరిద్రాలన్నీ. ఆడ కొడుకే స్ట్రెచ్చర్ మీద రాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మామూలుగా. అసలు సవ్యంగా వెళ్ళకపోతే మక్కిలు ఇరుగుతాయని కొడుకు చెప్పకుండా ఇతనే తప్పుడు దారులు ఎంచి కొడుకుని తప్పిద్దామని చూసి పోలీసుల్ని ప్రలోభ పెట్టి రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. పోలీసుల దగ్గరికి వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఫుటేజ్ బయటపడితే ఈ క్యాండిడేట్ ని తీసుకెళ్లిపోయి జైల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన